రక్తపు ముద్ద అయిపోయాడండి. యెషయా గ్రంథంలో రాసింది అదేనండి. సొగసైనను స్వరూపమైన లేదు, ఆయన అపేక్షించడానికి అంత అట్రాక్షన్ పర్సన్గా లేడు. అదేదో పైన ఒక చిన్న వస్త్రం ఉంచారు ఆయన మానాన్ని అడ్డెట్టుకోవడానికి. ఆ గోని బట్ట కట్టారు, ముండ్ల కిరీటం పెట్టారు, చేతులు కట్టారు, తీసుకొచ్చారు, నిలబెట్టి ఇలా అంటున్నారు, ప్రభుని చూపిస్తూ ఇతనంత నాకు ఏ నేరం లేదన్నారు. ఏం చెప్పారు చెప్పండి? వాళ్ళకి సరిపోలేదు ఆ పాదాలకి. ఇంత చేసిన వాళ్ళు ఏమన్నా చెప్పనా? రక్తపు ముద్దగా చూపించిన తర్వాత ఫిలాత్ ఫీలింగ్ ఇది. ఏమన్నాడంటే, ఇంత ఎలా చూసైనా సరే జాలి పడతారేమో అనుకున్నారంటే, ఇలా చూసి సరే ఇంక మా కోపం తీరిపోయింది, ఇక వదిలేయండి, ఇక్కడి నుంచి మాకు అవసరం లేదని అంటారు అనుకున్నాడు పిలాతు. ఇంత జరిగాక కూడా ఏమన్నారు తెలుసా? మాకు సరిపోదు, మాకు ఆ దెబ్బలు సరిపోవు, మాకు ఇవేమీ సరిపోవు, మాకు ఇంకా ఆ లోపల మాకు అలా పగుండిపోయింది. ఆ పగ ఏంటంటే సిలువేము, సిలువేము, సిలువే. సిలువకు బిగినింగ్లోనే ఎంత నలిపేశారో చూడండి. సిలువేము, సిలువమే అని గట్టిగా సార్ నడుతుంది. ఈ సిలువ ఏమన్నది ఎవడండి? నేను అడుగుతున్నాను, ఎవరండి? ప్రజలను ఉంది అక్కడ. ఎవరా ప్రజలు? రొట్టెలు తిన్నోళ్ళు. ఎవరా ప్రజలు? ఎవరా ప్రజలు? స్వస్థతలు పొందిన ఎవడండి? ఆయన దుర్మార్గుడు అంటున్నది. ఆయన చేతి నీళ్ళు, మా చేతి నీళ్ళు దాగిన వాళ్ళు ఎవరండి? ఆయన అంతగా ఏడిపిస్తున్నది చెప్పండి. జాలి, దయ. పిలాతు అనుకున్నాడు ఇలా చూసైనా క్షమించేస్తారేమో అనుకున్నాడు. కానీ వాళ్ళు అన్నారు చావాల్సిందే, ఆ మనిషి ప్రాణం పోతే కానీ మాకు మనశ్శాంతి ఉండదు. పిలాతు ఏమి చేయలేకప్పుడు అన్నాడు, ప్రశ్నలు అడిగాడు. లోపలికి వెళ్ళి 27వ అధ్యాయంలో మళ్ళీ అడుగుతున్నాడు, మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఈ ఎన్నిసార్లు చెప్పిన ఆయన మౌనం వహిస్తున్నాడు. ఒక మాట అన్నాడు. ఏమంటున్నాడు చూడండి. ముళ్ళ కిరీటం, ఓదరంగ వస్త్రములు ధరించిన వాడే యేసు నిలుపులకు రాగా పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పెను. ప్రధాన యాజకులు బంట్రోతులు ఆయనను చూసి సిలువ వేయము, సిలువ వేయమని కేకలేసరి. ఆ మత్తయి సువార్తలు ఉంది, సిలువ వేయము, సిలువ వేయమని అరిసింది. ప్రజలు అరిశారు. ఆశ్చర్యకరమైన సంగతి చెప్పిన బైబిల్లో రాయబడిన మాట, వారి కేకలే చెప్పండి గెలిచేయండి. ఒరేయ్, 5 సార్లు నిర్దోష అని జడ్జిమెంట్ వచ్చింది. 5 సార్లు నిర్దోష అని జడ్జిమెంట్ వచ్చినా చివరికి ఏం గెలిచాయి చెప్పండి? ఆ నోరే గెలిచింది, ఆ కేకలే గెలిచాయి, చంపేస్తారు. మనకు రాయబడిన మరో పదం ఏంటో చెప్పిన, ఆ రోజు పిలాతు అడుగుతున్నాడు, నువ్వు రాజువా అని. ఎస్, నేను రాజునే. ఈరోజు నేను అడుగుతున్నాను, ఎస్ ప్రభు రాజే, రాజుగా నువ్వు స్వీకరించగలవా? ఎస్, నా లైఫ్లో ఆయన కింగ్ అని నువ్వు ఆహ్వానించగలవా? నా కింగ్ కొరకు నేను అన్నీ మానుకోగలను నువ్వు అనగలవా? అనలేమాను. అందుకు చెప్పనా, మన దృష్టిలో, మన హృదయంలో యేసుప్రభు రాజు కదా. ఎవరు రాజు చెప్పండి? మనకు మనమే రాజులు, మనకు మనమే ప్రధానమంత్రులు, మనకు మనమే. ఎందుకంటే ఆయన రాజుగా ఒప్పుకుంటే నువ్వు ప్రతి దినం నువ్వు సిలువేసుకోవాలి. యేసుప్రభుని వెంబడిస్తాను అంటున్నావు కానీ నీకు అన్ని పిలాతు లక్షణాలే. పిలాతు అన్నాడు, నువ్వు రాజువా అని అడిగాడు. ఎస్, నేను రాజుని. మరో ప్రశ్న అడిగాడు, నిన్ను మాట్లాడగాలి, నాకు ఇడిపించే అవకాశం ఉంది, నువ్వు ఒప్పుకుంటే నేను ఇడిపిస్తాను. నిన్ను ప్రశ్న అడుగుతున్నాను, నేను ఇడిపిస్తాను, నాతో మాట్లాడవా అన్నాడు. మాట్లాడిన కానీ ఒక మాట చెప్తాను, నా తండ్రికి పర్మిషన్ ఇస్తే తప్ప ఎవడో నన్ను ఏం చేయలేవు, నువ్వు కూడా ఏం చేయలేవు. నీకు ఇదే నేను చెప్తాను, ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడను. మీరు చేయాలనుకున్నది త్వరగా చేసేయండి, చేయాలనుకుంటే త్వరగా చేసేయండి. పిలాతుని అడిగింది నేను ముగించేస్తున్నాను త్వరగా. పిలాతు ఎన్ని ప్రశ్నలు అడిగాడు తెలుసా? సత్యం అంటే ఏంటని అడిగాడు. పిలాతు ఏమడిగాడు తెలుసా? నువ్వు రాజువా అని అడిగాడు. పిలాతు ఏమన్నాడు తెలుసా? నాకు పవర్ ఉందో తెలుసా అని అడిగాడు. 3 ప్రశ్నలు అడిగాడు. ఆ 3 ప్రశ్నల్లో నువ్వు నేను కనబడతాం. మీరు చూడండి, నువ్వు రాజువా అని అడిగాడు. అతగాడికి రాజు అని తెలియదు, నీకు యేసుప్రభు రాజు అని తెలుసు. అయినా నువ్వు ఆయన ఎక్కడ నిలబెడతావు చెప్పు? నీ గుమ్మం బయట నీ హృదయం వెలుపులే నిలబెడతావు. అడిగాడు ఏమని తెలుసా? సత్యం అంటే అని అడిగాడు. 38వ వచనంలో సత్యం అంటే అని అడిగాడు. మీరు గమనించండి, సత్యం అంటే అని అడిగాడు. సత్యం తెలుసుకునే ప్రయత్నం చేశాడా? ఈరోజు నేను అడుగుతున్నాను,
సత్యం వినబడుతున్నాను అడుగుతున్నాను. సత్యం వినాలన్న మనసు, నేర్చుకోవాలన్న మనసు నీకుందా? నువ్వు పిలాత గడువు కాదా చెప్పు. వాడు సత్యం అంటే జస్ట్ క్వశ్చన్ రేజ్ చేసి వెళ్ళిపోయాడు. ఈరోజు నీకు సత్యం వినబడుతున్నప్పుడు ఆ సత్యం వెలకోరుతుంది, నువ్వు ఇవ్వగలవా? ఆ సత్యం నీ సమయాన్ని వెలకోరుతుంది, నీ జ్ఞానాన్ని వెలకోరుతుంది, నువ్వు చెప్పుకునే ప్రతి విషయాన్ని వెలకోరుతుంది, వెనకాల రమ్మంటుంది, త్యాగం చేయమంటుంది. ఆ సత్యం ఇలా అంటుంది. ఏమని తెలుసా? సత్యము అంటే అడిగిన వాడికి ప్రతి ఒక్కటి చెప్తుంది. సత్యం ఏమని చెప్పిందంటే నువ్వు పాపివి అని చెప్తుంది. ఆ సత్యం చెబుతున్నది ఒప్పుకుంటావా? నీ స్వనీతి వలన నీకు నీతి లేదని సత్యం చెప్తుంది, ఒప్పుకుంటావా? నువ్వు నిలబడగలవా? ఆశీర్వాదకరంగా ఉండగలవా? నీ నీతిని, నీ కొరకు, దేవుడి కొరకు, ఇదిగో నువ్వు ఇలా ఉండాలి, నీ పరుగు, నీ ఆకలి, నీ కోరిక, నీ దాహం, చివరికి నువ్వు మరణించే మరణం కూడా ఇదిగో దేవుడి కొరకని సత్యం కోరుతుంది. ఆ సత్యం నువ్వు వినగలవా? పిలాతుగాడు సత్యం అంటే ఏంటని ఎలాగైతే అడిగేసి పక్కకు పోయాడని అడుగుతున్నాను. ఈరోజు సత్యం కొరకు నువ్వు సమయాన్ని కేటాయించగలవా? సత్యం కొరకు నీ ధనాన్ని కేటాయించగలవా? సత్యం కొరకు నీ నాలెడ్జ్ని పెట్టుబడిగా పెట్టగలవా? సత్యం కొరకు నీ ప్రాణాన్ని తృణప్రాయంగించగలవా? సత్యం కొరకు నీ కుటుంబాన్ని, బంధాన్ని పక్కన పెట్టి రాగలవా? సత్యం కొరకు నువ్వు దేవుని కొరకు చనిపోగలవా? ఏంటి సత్యం అంటే? సత్యం అంటే ఇది. దీనిని స్వీకరించాలంటే మరి చెప్తున్నాను, దమ్ముండాలి. సత్యాన్ని స్వీకరించాలి. ఆ దమ్ము పిలాతుగాడికి లేదు. ఆ దమ్ము పిలాతుగాడికే కాదు, ఈరోజు చాలా మందికి లేదు. సత్యం స్వీకరించాలని దమ్ము ఉండాలి. ఏం దమ్ము ఉండాలి? నీ టైం ఇచ్చే సత్యానికి ఇవ్వగలవా? నీ నాలెడ్జ్ ఇచ్చే ఇవ్వగలవా? నీ లైఫ్ ఇచ్చే సత్యానికి ఇవ్వగలవా? నువ్వు ఇవ్వలేవు. పిలాతుగాడు అడిగేసి ఎలాగైతే పక్కకు పోయాడో నువ్వు కూడా సత్యాన్ని ఎలా నేర్చుకున్నావు తెలుసా? 2 రెళ్ళు 4 అని నేర్చుకున్నావు. ఎవరికి కావాలి 2 రెళ్ళు 4 అని నేర్చుకుంటే? వెల కావాలి, వెల వెల వెల. సత్యం వెల కోరుతుంది. రా, నీ సంపాదన అంతా ఇచ్చి నా కొరకు రా, నా కొరకు మరణించడానికి రా. సామెత గ్రంథంలో ఉంది. సత్యం ఏం కోరుతుందంటే నీ టైం, నాలెడ్జ్ అన్నిటినీ కోరుతుంది.